యేసు నామమున మీకు అందరికి వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని అనుగ్రహం అంటే ప్రేమ. అనుగ్రహం అంటే ప్రేమ. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది అన్నమాట. మారు మనసు అంటే మన మనసును మార్చుకోవాలి. లోక సంబంధంగా లోకం మీద ఆధారపడే నీ మనసు, లోకంలోని లాజికల్ని చూసే నీ మనసు, లోకంలో చూసి నమ్మే నీ మనసు, లోకంలో విని నమ్మే నీ మనసును, లోకం యొక్క ఆచారాల్ని, లోకం యొక్క పద్ధతుల్ని, లోకం యొక్క కట్టుబాట్లని, లోకంలో ఉన్న సమస్త దుర్నీతిని నమ్మే నీ మనసు ఉన్న పలాన మార్పు చెంది దేవుని వాక్యం మీద ఆధారపడటానికి, నీ ఆరోగ్యం విషయంలో దేవుని మీద ఆధారపడటానికి, నీ యొక్క సమాధానం విషయంలో దేవుని మీద ఆధారపడటానికి, నీ యొక్క ఐశ్వర్యం విషయంలో దేవుని మీద ఆధారపడటానికి, ఇలాగా అన్నిటి విషయంలో దేవుని మీద ఆధారపడట కొరకు దేవుని యొక్క అనుగ్రహము నిన్ను ప్రేరేపిస్తుందంట. అంటే దేవుడు తాను సిద్ధపరిచింది మనిషి కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అది మంచిదని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇది మంచిది, ఇట్లా వినాలా, ఇది నీకు ఉపయోగము, ఈ దేవుని నా మాటలు విన్నప్పుడు నీకు ఫలితం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది అని దేవుని యొక్క ప్రేమ మనుషుల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? అంటే దేవుని డిజైర్ ఏంటంటే మనిషిని ఆయన ఊరికనే వదిలేయట్లేడు. మనిషిని అలాగ వదిలేయట్లేడు. తను ఏదైతే సిద్ధపరిచాడో అది మనిషి అనుభవించాలని మనిషితో దేవుడు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనిషిని దేవుడు కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనిషి చాలా బిజీ కదా. తన మతంలో బిజీ, తన ఉద్యోగంలో బిజీ, తన వ్యాపకంలో బిజీ, తన యొక్క చదువులో బిజీ. స్టూడెంట్స్ అయితే చదువుల్లో బిజీ ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉద్యోగంలో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు అంటారు, మాకు క్షణం తీరిక ఉండట్లేదు, ఒక్క క్షణం కూడా ఖాళీ దొరకట్లేదు మాకు. చాలా మంది బిజీ అని చెప్పుకుంటా ఉంటారు. చాలా మంది బిజీ అని తమ జీవితాల్లో తమను తాము బిజీ పర్సన్స్ గా గుర్తించుకుంటా ఉంటారు. ఈ ప్రక్రియలో ఏం చేస్తున్నారంటే దేవుని కూడా రిజెక్ట్ చేస్తున్నారు, దేవుని కూడా తిరస్కరిస్తున్నారు. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని ఏమి హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయట్లేదు, హృదయపూర్వకంగా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. మనం హృదయం పూర్వకంగా రిసీవ్ చేసుకునేవి చాలా ఉన్నాయి ఈ లోకంలో. చాలా వాటి యందు ఏమేమో ఆసక్తి ఉంటుంది. చాలా పనికిమాలిన వాటి విషయంలో గంటల తరబడి సమయాన్ని వెచ్చించి జవజీవాలన్నీ ఆ యొక్క పనికిమాలిన సంగతులపై పెట్టే వారు అనేకులు ఉన్నారు ఈ లోకంలో. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఈ లోకంలో అవసరమే, జీవనము అవసరమే, సంపాదించటం, చదువుకోవటం, కష్టపడటం, ఇవన్నీ అవసరమే. కానీ అవేవి దేవునికి నీకు అడ్డుగా ఉండకూడదు. అలా ఈ లోకంలో ఏమని చెప్తారంటే, ఒక నానుడి ఉంది, ఏమని చెప్తారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అంటే నీ పనే నీ దైవం, అదే ఆరాధన. నువ్వు బాగా పని చేయటమే మంచి ఆరాధన. మంచిగా పని చేయటం అనేది ఒక పార్ట్ నీ లైఫ్లో. దట్ ఈజ్ నాట్ లైఫ్, దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక చిన్న పార్ట్ అనమాట. దేవుడు కూడా చెప్తాడు పని చేయమని, సోమరిపోతులాగా ఉండొద్దు, పని చేయమని. భర్తలకి చెప్తాడు నీ భార్యని పోషించాలని, సంరక్షించాలని. బట్ పోషణ వాడి జీవితంలో ఆరాధన అయి కూర్చోకూడదు కదా. పోషణ వాడి జీవితంలో ఆరాధన కాదు.
పోషణే వాడి జీవితానికి లైఫ్ కాదు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. మనకు అక్షయమైన ఆహారము ఎక్కడి నుండి వస్తుంది అంటే యేసుప్రభు వద్ద నుండే వస్తుంది. యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకుడు. క్షయమయ్యే దానికోసం ఎందుకు ఇంత కష్టపడటం? నశించిపోయే దాని కొరకు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. నశించని దాని కొరకు మనం కష్టపడాలి. ఎలా కూర్చుకుంటావు? పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోవడం దేవుని సన్నిధిలో అలవాట్లేదు కదా, ఎలా కూర్చుంటావు? అనేక సంగతులు ఉంటాయి, అనేక సంగతులు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకుంటే గానీ అర్థం కాదు. ఒక దేవుని సేవకుడు ఆత్మావేశంతో బోధిస్తున్నప్పుడు మనకి అర్థం అవుతాయి. మనకి ఆటోమేటిక్గా జరగవు కదా. మన మనసుకి ప్రతిదీ నేర్పించినప్పుడు దేవుని వాక్యం కూడా వినటం నేర్పించాలి. ఈ చెవులకి అనేకం, ఇప్పుడు తినగ వేము తీయగ నుండు, అనగా రాగం అతిశయించును, ఇంకా సాధనమున పనులు సమకూరు ధరలోన. అనకపోతే ఎలా వస్తుంది చెప్పండి? వాక్యం వల్లెవేయకపోతే ఎలా హృదయంలో రిజిస్టర్ అవుతుంది? అప్పుడెప్పుడు ఈస్టర్ పండగకి చర్చిలో కనపడి మళ్ళీ తిరిగి ఈస్టర్ పండగకి చర్చిలో కనపడితే ఎలా కుదురుతుంది? యూ చూజ్ యువర్ సెల్ఫ్. నీవే నిర్ణయించుకోవాలి. నీవే ఒక నిర్ణయాత్మకమైన ఒక ఏర్పాటు నువ్వు చేసుకోవాలన్నమాట. నువ్వు నిర్ణయించుకోవాలి. డెసిషన్ నీదే, నిర్ణయం నీదే. నిర్ణయాధికారం నీకే వదిలేశాడు దేవుడు. ఎలా కష్టపడాలి అంటే, నీ మనసుకు ఎలా నేర్పిస్తే అర్థం అవుతుందో అలా నేర్పించాలి. ఒకసారి వినగానే మొత్తం అర్థం అయిపోద్ది. ఈ భూమి మీద ఎవరు లేరు అలాగా ఒకసారి వాక్యం వినగానే అర్థం అయిపోవడానికి. ఎందుకంటే వాక్యం వేరు, లోకం వేరు. నువ్వు ఏదైనా పోల్చుకోవాలనుకుంటే లోకంలో దానితో పోల్చుకుంటే వాక్యం ఒక ముక్క అర్థం కాదు. యేసు ప్రభు చెప్పిన విధానంలోనికి వెళ్ళి చూస్తే తప్ప అర్థం అవుతుంది. ఎలా అర్థం చేసుకుంటాం దేవుని వాక్యాన్ని? సమయాన్ని ఎలాగ ఇస్తున్నాం? ఏ కొలతతో ఇస్తామో అదే కొలతతో తిరిగి కొలవబడుతూ ఉన్నాం. జీవాహారం నేను, నా శరీరం తినమంటాడు. కానీ వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదన్నమాట. అర్థం కావడానికి కోసం మళ్ళీ ఆయన్ని అడగాలి కదా, ఆయన దగ్గర నేర్చుకోవాలి కదా. ఇది కష్టమైంది అని ఆయన వదిలేసి వెళ్ళిపోతే, అబ్బా ఇదేదో అర్థమే కావట్లేదు, ఏమేమో చెప్తున్నారు ఇక్కడ అని అనుకుంటే ఎలాగా? అర్థం నీకేం అర్థం కాలేదో అడగండి. నీకు ఏ విషయంలో అర్థం కావట్లేదో అడగండి. ప్రేక్షక పాత్ర వహించొద్దు, పార్టిసిపేషన్ ఉండాలి. చాలా అవసరం. లిజనింగ్ అనేది చాలా అవసరం సంఘానికి. వినటం నేర్చుకోవటం అనేది చాలా అవసరం. ఇలా ఈ ప్రక్రియలోనే అనేక సంగతులు మనం చూడవచ్చు, అనేక విధమైన సంగతులు నేర్చుకోవచ్చు. సమయాన్ని పెట్టాలి. నీ సమయాన్ని పెట్టాలి. నీ మనసు దేవుని సన్నిధిలో కేంద్రీకృతం చేయాలి. దేవుని అనుగ్రహము మనం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. దేవుడు ఏం చెప్తాడంటే, నీ మనసు మార్చుకో. నువ్వు లోక సంబంధమైన ఆలోచనల మీద నుంచి తీసి నా వాక్యం మీద పెట్టుకో. నా కుమారుడు నీకు దానికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహిస్తాడు, అక్షయమైన ఆహారం ఆయన ఇస్తాడు. యేసుప్రభు సాతానుతో మాట్లాడతాడు కదా, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి జీవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకడం నేర్చుకోవాలి. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు
దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుడు ఉగ్రత గుమ్మరిస్తున్నాడా, మనకు మనమే ఉగ్రత తెచ్చుకుంటున్నాము? బయట ఎండ బాగుంది కదా, ఎవరైనా వచ్చారు మనల్ని మన దగ్గరికి, మనం ఎంతసేపు ఉన్నా లోపలికి రమ్మంటే పర్లేదు ఉంటాను, పర్లేదు బాగా బయట బాగుంది చల్లగుంది అంటాడా? ఎండలో ఉంటే నీకే తంట. ఎండ ఎండ పాపం, అయ్యో పాపం చర్చి దాకా వచ్చాడు, నేను ఏం చేయాలా, వీడికి ఎండ కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని చల్లగా అయిపోతాడు సూర్యుడు. ఏం చేయాలి? వచ్చిన వాడు నువ్వేం లోపలికి విలువక ముందే లోపలికి వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే బయట ఉన్న శ్రమని బట్టి, ఎక్కడ నీడ ఉంది, ఎక్కడ ఆశ్రయం ఉందో అక్కడ. బయట వెళ్తా ఉంటాం, గొడుగు పట్టుకొని వెళ్తా ఉంటాం. గొడుగు బ్యాగ్లోంచి తీయమా? ఎండుంటే ఆటోమేటిక్గా చెయ్యి బ్యాగ్లోకి వెళ్ళిపోద్ది, గొడుగు తీస్తాం, ఓపెన్ చేస్తాం, గొడుగు వేసుకొని వెళ్ళిపోతుంటాం. ఎందుకు? బయట శ్రమ ఉంది అని. ఏమంటున్నాడంటే, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రత కూర్చుకుంటున్నావు. మరేం చేయాలి? ఉగ్రత రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? 6వ వచనము, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఎవరి క్రియని బట్టి వాడికి ప్రతిఫలం దొరుకుతుంటుంది అన్నమాట. నువ్వు ఎంత చేసుకుంటే అంత కూలి దొరుకుతుంటుంది నీకు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియ అంటే ఏంటి? వాట్ ఈస్ గుడ్ డీడ్? సత్క్రియ అంటే ఏంటి? దొంగతనం చేసేవాడితో దేవుడు చెప్పాడు అనుకోండి, దొంగతనం వద్దు అని చెప్పాడు అనుకోండి, వాడు దొంగతనం మానుకోవడం సత్క్రియ అన్నమాట. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయొద్దు అని దేవుడు మాట్లాడాడు అనుకోండి, వాడితోటి చేయకుండా ఉండడం సత్క్రియ అనమాట. అంటే లిటరల్గా ఏం చేస్తున్నాం? దేవునికి లోపడుతున్నాం. దేవుడు చెప్పిన నియమావళికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాం, మనల్ని మనం లోపరుచుకుంటున్నాం. సో సత్క్రియను ఓపికగా చేయాలి. ఎలా చేయాలి? ఓపిక చేయాలి. ఓపికతోటి, ఆసక్తితోటి, ఇష్టంతో, ఒక ప్యాషన్ తోటి, డిజైర్ తోటి, ఓపికగా. ఇక్కడి నుంచి హైదరాబాద్ నడిచి వెళ్ళాలి, ఇంట్లో కూర్చొని 100 కిలోమీటర్లు ఉంటుంది, ఎంత దూరమో, ఎంత కష్టమో, అసలు ఎట్లా వెళ్ళాలో అని అనుకుంటే వెళ్తాం. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఓపికతోటి ఒక అడుగు వేస్తే 1000 అడుగుల దూరం ఉంటే ఒక అడుగు అయిపోయినట్టు, 2 అడుగులు వేస్తే 1000 అడుగుల దూరంలో 2 అడుగులు వేసినట్టు అనమాట. నీ దూరం 2 అడుగులు తరిగిపోయింది, ఇంకొక అడుగు వేస్తే 3 అడుగులు. ఇక్కడి నుంచి షాద్నగర్ దాకా వెళ్తే సగం దూరం వెళ్ళిపోయినట్టే. శంషాబాద్ దాకా వెళ్తే హైదరాబాద్ వచ్చేసినట్టు. ఇంకా శంషాబాద్లోనే ఎయిర్పోర్ట్ ఉంది. ఓపికతోటి అనమాట, పేషెన్స్ కావాలి, చాలా చాలా సహనం కావాలి. నువ్వు ఏదో అరకొరగా చేస్తే కుదరదాము. నీ మైండ్ పెట్టాలి, నీ హార్ట్ పెట్టాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇష్టంతో దాన్ని రిసీవ్ చేసుకోవాలి.